సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని స్నేహితుడి ఇంట్లో తేజేశ్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ చేరుకుని గద్వాల పోలీసులు తేజేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై తిరుమలరావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి తిరుమలరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న శంషాబాద్ వరకు వెళ్లి అక్కడి నుంచి సిగ్నల్ పోయింది. ఆ తర్వాత పోలీసులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పారిపోయి ఉంటాడని చెప్పేసి భావించి ఎయిర్పోర్ట్లో విచారణ చేశారు. అక్కడ ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి దొరకలేదు. ఆ తర్వాత అక్కడి వరకు వచ్చినటువంటి తేజేశ్వర్ని వేరొకరు ఎవరో పిక్ చేసుకొని ఉంటారని చెప్పేసి భావించి ఆ దిశగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారణ చేపట్టగా తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడైనటువంటి తిరుమలరావు అతని స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నట్లుగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని గద్వాలకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భార్య ఐశ్వర్య, అత్త సుజాతతో పాటు తిరుమలరావు కుటుంబ సభ్యుల్లో భాగంగా తిరుమలరావు భార్య, తిరుమలరావు తల్లి, తండ్రులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరోపక్క సుపారీ గ్యాంగ్ లో ఉన్నటువంటి నగేష్, పరశురాము, రాజు ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున వారితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే మొదటగా తేజేశ్వర్ని వారి నివాసంలో గంట వీధి ప్రాంతంలో ఉన్నటువంటి వారి నివాసం నుంచి పొలం సర్వే చేయాలని చెప్పేసి తీసుకెళ్లి 10 గంటల ప్రాంతంలో వీరాపురం శివారు కృష్ణస్వామి టెంపుల్ సమీపంలో హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సుపారీ గ్యాంగ్ కూడా ఈ ప్రాంతంలోనే చంపి ఆ తర్వాత బీచ్పల్లి ప్రాంతంలో కత్తులు, ల్యాప్టాప్లు ఆ నీళ్లలో పడవేసినట్టుగా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత గుర్రంగడ్డ యూటర్న్ వద్ద పోలీసులు వారు అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి కర్నూలు వైపుకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో కూడా ఈ సుపారీ గ్యాంగ్ అవే అంశాలను పోలీసులకి వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు తిరుమలరావుని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత సాయంత్రానికి మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా తిరుమలరావుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమంలో అతను 2-3 నెలల క్రితము అతని భార్యను కూడా చంపేందుకు కుట్ర పన్నినట్టుగా తెలుస్తా ఉంది. మరోపక్క ఐశ్వర్య సోదరుడు 4 నెలల క్రితము కాల్జారి కింద పడి చనిపోయాడు. ఈ కుట్ర ఇందులో కూడా కుట్ర కోణం దాగి ఉండే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావించి విచారణ చేస్తున్నారు. ఐశ్వర్య సోదరుడైనటువంటి నవీను ఐశ్వర్యకి తిరుమలరావుకి మధ్య సంబంధం తెలుసుకుని పలుమార్లు హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన కారణంగానే ఐశ్వర్య తల్లి సుజాతతో కలిసి ఐశ్వర్య సోదరిని కూడా అంతమొందించి ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు భావించి ఆ దిశగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే తిరుమలరావుని అదుపులోకి తీసుకున్నారు. ఐశ్వర్యతోటి కూడా పోలీసులు మాట్లాడి పలు కీలక అంశాలను సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. తిరుమలరావుతో సంబంధము నడుపుతున్న క్రమంలో మరి వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇందులో అత్త సుజాత పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.